ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ అద్భుతమైనటువంటి సాయంకాల సమయానికి మనమందరం చేరి ఉంటుండగా ఈ లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈరోజు మనం దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి తరుణాన్ని మనం వినియోగించుకుందాము. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని సమర్పిద్దాము. స్తుతించి ఆరాధించి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో మన హృదయములను సమర్పిస్తూ, తండ్రి ఈరోజు మా హృదయాన్ని మీరు తాకాలి తండ్రి. నీవు మమ్మల్ని నిర్మించావు, మమ్మల్ని రూపించావు, నీ స్వరూపంలో మమ్మల్ని మార్చావు తండ్రి. ఈ రోజుల్లో మనం దేవుని సన్నిధిలో స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా ఆ పరలోకపు తండ్రిని మనం అడుగుదాం. తండ్రి, నీ హృదయమును పోలినటువంటి హృదయమును మాకు దయచేయండి, నీ యొక్క మనస్సును మాకు అనుగ్రహించండి, నీ సన్నిధిని మాకు దయచేయమని ప్రభు సన్నిధిలో మనం కోరుకుందాం. థ్యాంక్ యూ జీసస్. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి కీర్తింతును. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువా, వందనము. నా స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువా, వందనము. రక్షక నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమ. రక్షక నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమ. నిర్మించితివి, రూపించితివి నీ స్వరూపమున. నిర్మించితివి, రూపించితివి నీ స్వరూపమున. చేసిదివే నీ జీవమునాకిచ్చితివే, నన్ను జీవింపచేసిదివే, నన్ను జీవింపచేసిదివే. రక్షక నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమ. రక్షక నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమ. పాపపు ఊబి నుండి నన్ను
విడుదలనిచ్చితివే, నీ రక్తము నాకై చిందించి విడుదలనిచ్చితివే, విడుదలనిచ్చితివే. రక్షక నీకే స్తుతులు. ఓ యేసయ్యా, యేసయ్యా నీకే మహిమ. రక్షక నీకే స్తుతులు. యేసయ్యా నీకే మహిమ. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి కీర్తింతును. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి కీర్తింతును. నా స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువా, వందనము. నా స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువా, వందనము. రక్షక నీకే స్తుతులు. యేసయ్యా నీకే మహిమ. రక్షక నీకే స్తుతులు. యేసయ్యా నీకే మహిమ. యేసయ్యా నీకే మహిమ. యేసయ్యా నీకే మహిమ. ఈ సాయంకాల సమయం మన హృదయములను ప్రభు సన్నిధిలో మనం సమర్పించుకుందాము. ఆయన మనకు రక్షకుడుగాను, మన విమోచకుడుగాను, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి పరలోకపు తండ్రిగా, మన మేలును కోరి, మన మంచిని కోరి, మేలైనటువంటి భవిష్యత్తును అనుగ్రహించాలని తను ఆశపడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. కానీ ఈ సాయంకాల సమయం మనము దేవుని స్తుతిస్తుండగా పూర్ణ మనస్సును, పూర్ణ హృదయమును ప్రభు సన్నిధిలో మనం సమర్పించుకుందాం. లోకంలోనూ వాక్యంలోనూ కాదు, నులవెచ్చనైనటువంటి జీవితాన్ని మనం విడిచిపెట్టి దేవునికి అంగీకారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఒక తీర్మానం మనం తీసుకుందాం. కలిసి మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైనటువంటి సాయంకాల సమయాన్ని మా జీవితాల్లో మీరు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఇంతకాలం మమ్మల్ని నువ్వు భద్రపరిచిన ఆయన నీ రెక్కల నీడలో మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు ఆయన. మేమెవరము, మేము అర్హులము కాదు, కానీ నీవు మా పట్ల కుమ్మరిస్తున్నటువంటి ప్రేమను బట్టి, సమాధానమును బట్టి, మా హృదయాలను మీరు తాకుతున్నటువంటి విధానములను బట్టి, మీరు మాతో మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. ఉచితంగా ఇవ్వబడినటువంటి నీ కృపను, నీ ప్రేమను, నీ కరుణను, నీ దయను, నీ సమాధానమును మేము అనుభవిస్తుండగా ఎల్లప్పటికీ నాయనా నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, నీ సన్నిధిలో కృతజ్ఞతాభావముతో జీవించడానికి ఉన్నటువంటి కృపను మాకు దయచేయండి. ఈరోజు మిమ్మల్ని మళ్ళీ ఆరాధించడానికి మా అందరికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభు, ఈరోజు నీ మాటలు మేము వినబోతుండగా అభిషేకింపబడినటువంటి మాటలను మాకు వినిపింపచేయను ఆయన. మా హృదయాలను సరిచేసుకోవడానికి, మా భావములను, మా క్రియలను, మా ప్రవర్తనను, మా చూపును, మా ఆలోచన విధానమును, మా తీర్మానాలను సరిచేసుకొని నీకు
ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి ఉన్నటువంటి కృపను మాకు దయచేయండి తండ్రి. మా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు. ఈరోజు మీరు మా మధ్యలో ఉంటున్నందుకు నీకు వందనాలు. ఈ లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రతి గృహంలోనూ, ప్రతి వ్యక్తిగత జీవితంలోనూ నీ ప్రత్యేకమైనటువంటి ప్రసన్నతను అనుగ్రహించమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సాయంకాల సమయం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానములో ఆయన వాక్యమును ధ్యానించటానికి ప్రభువు మనల్ని ఏర్పరచుకున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిదాం. స్తుతి ఆరాధనలో దేవుని సాన్నిధ్యం మనం అనుభవించడానికి ప్రభు కృప చూపాడు. కొన్ని రోజులుగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నటువంటి వచనాన్ని మనం చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దాని 15వ వచనం నిన్నటి దినమున మనం ధ్యానించాము. ఈరోజు 16వ వచనాన్ని మనం చదువుదాం. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దేవుని సన్నిధానములో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఎఫెసోసులో ఉన్న సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి ప్రతిదినం మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనం మన జీవితంలో మనకందరికీ ఒక కామన్ ఎనిమీ, అందరికీ ఒక శత్రు కామన్గా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తున్నప్పుడు అపవాది అయిన సాతాను గురించి బైబిల్ చెప్తున్నారు. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఈ సర్వాంగ కవచమును గురించి పౌలు గారు చెప్తున్నప్పుడు దాని విశదంగా ఏ ఏ కార్యాన్ని అడ్డగించడానికి మనకు ఏ ఏ ఆయుధాలు కావాలి అని తెలియపరుస్తూ, ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మనకు విరోధంగా అపవాది వాడుకుంటున్నటువంటి అగ్ని బాణములను గురించి పౌలు గారు తెలియపరచుచున్నారు. పాతకాలంలో ఈ గన్స్ కనిపెట్టక మునుపు యుద్ధానికి వాడేది బాణములు. ఒక విల్లులో ఈ అంబు పెట్టుకొని వారు దాన్ని తన శత్రువులను హతము చేయడానికి వాడుకునేవారు. అయితే కొన్ని బాణాలు నూనెలో ముంచి నిప్పు అంటించి దాన్ని విసిరేవారు. దానికి అగ్ని బాణములు అంటారు. ఇక్కడ ఆలంకారిక పదంలో పౌలు గారు అపవాది యొక్క తంత్రములను గురించి చెప్తున్నప్పుడు వాని అగ్ని బాణములను ఎదిరించుటకు మీరు విశ్వాసమును డాలు పట్టుకోవాలి అని తెలియపరుస్తున్నారు. ఆఫ్ కోర్స్ మనకు
కవచం ఉంది, నీతి అను మైమరు మనం ధరించుకొని ఉన్నాం. కానీ మన చేతిలో ఒక్క చేతిలో డాలు పట్టుకోవాలి. విశ్వాసమును డాలుతో పోల్చినట్లు అపవాది యొక్క తంత్రములను ఎదిరించడానికి మన డిఫెన్స్ కొరకు ఈ డాలును వాడుకోవాలి అని చెప్తున్నారు. మనకు ప్రాముఖ్యంగా మనలో అపవాది పంపించేటువంటి అగ్ని బాణములలో ఒకటి భయం, రెండవది అనుమానం, మూడవది నిరాశ. ఇవి వాడు మనకు విరోధంగా వాడుకుంటున్నటువంటి అగ్ని బాణములు. వీటిని ఎదిరించడానికి విశ్వాసము అను డాలు మనం పట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఆత్మీయ జీవితంలో దేవునిలో ఎదుగుటకును అపవాదిని ఎదిరించుటకును విశ్వాసం అనునది మనకు అత్యవసరమై ఉంది. మనలో అనేక సార్లు అనేక రకాలైన తలంపులు పుట్టించి మనకు భయం కలుగజేస్తాడు. అనేక రకాలైన మాటలు వినిపించి మనల్ని భయపట్టిస్తారు. మనలో మనకే అనుమానములు వచ్చి మనం అస్థిరులుగా మారుతాం. భయమైనను అనుమానమైనను మనలని నిరాశలోనికి నడిపించును. కాబట్టి ఇటువంటి తంత్రములను ఎదిరించడానికి విశ్వాసమును డాలును మనం పట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. పౌలు గారు ఈ మాట రాస్తున్నప్పుడు రోమన్ సోల్జియర్ తన చేతిలో పట్టుకున్నటువంటి డాలును గురించి, దాదాపు ట్రయాంగిల్ షేపులో ఉన్నటువంటి ఒక డాలు పట్టుకొని రోమన్ సోల్జియర్ యుద్ధరంగంలో నిలబడుతూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు. ఏ బాణం వచ్చినా ఈ బ్రాస్తో తయారు చేయబడినటువంటి ఆ డాలు మీద తగిలి అవి విరిగిపోవడమో, వంగిపోవడమో, కింద పడిపోవడమో జరుగుతూ ఉంటుంది. అనేక రకాలైన పోరాటములు, వ్యతిరేకతలు మన జీవితంలోనికి వస్తున్నప్పుడు విశ్వాసం మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. విశ్వాసం ముందుకు వెళ్ళడానికి ఉన్న ధైర్యాన్ని మనకు కలుగజేస్తుంది. ఈ మాటలన్నీ వినుచున్నారు. ఈరోజు నేను మందిరానికి రాగానే నాకు వినిపించినటువంటి వార్త ఏంటంటే, ఈరోజు మన రాష్ట్రంలో 2000 దాటింది కరోనా వైరస్ అనేటువంటి ఒక వార్త. మరణం కూడా 20,000 దాటింది అని తెలియపరుస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మాటలు మనకు ఇమోషన్స్ క్రియేట్ చేస్తుంది. మనం చైనా బోర్డర్లో మనం గెలిచాము, చైనా వెనక్కి అడుగు వేశారు అన్నప్పుడు మనకు ఉన్నటువంటి ఇమోషన్స్ ఏంటి? మనకు ఒక ఆనందం, మన రాష్ట్రము, మన దేశము విజయపథంలోకి అడుగు వేశారు. మరొక వార్త ఏంటంటే, లడాఖ్లో ఒక నూతన బ్రిడ్జ్ తయారు చేశారు. ప్యాటర్న్ ట్యాంక్స్, వివిధమైన మన హెవీ వెహికల్స్ చైనా బోర్డర్ దాకా తీసుకుపోవడానికి ఇదివరకు మనకు చాలా కష్టం ఉండే. ఇప్పుడు మన ఆర్మీకి ఈ హెవీ వెహికల్స్ అన్నీ కూడా బోర్డర్లో దుష్కరమైన ప్రాంతంలో కూడా తీసుకొని వెళ్ళడానికి ఉన్నటువంటి బ్రిడ్జ్ తయారైంది. మనం ఆ విషయంలో కూడా విజయం సాధించాం. ఒక్కొక్క మాట వినుచున్నాడు మనకు ధైర్యం కలుగుతుంది, మనకు సంతోషం కలుగుతుంది. మరొక వైపు మంచి నైపుణ్యత కలిగిన, పేరు ప్రఖ్యాతి కాంచిన ఒక వైద్యుడు, ఒక డాక్టర్, ఫేమస్ డాక్టర్ COVID-19 పాజిటివ్గా మారారు అని వింటున్నప్పుడు మనకు ఒక రకమైన భయం మనలో వస్తుంది. ఎంతో జాగ్రత్త పడుతున్నటువంటి ఆ వ్యక్తికే కోవిడ్ వచ్చింది అంటే మనం ఎట్లాంటి వాళ్ళం? మనకేం జాగ్రత్త ఉంది? మనం ఎక్కడ తిరుగుతున్నాం, ఏం చేస్తున్నాం? మనకు ఒక రకమైన భయం మనలో ప్రారంభమవుతుంది. రెండవదిగా ఒక అనుమానం, ఇది నాకు ఇంకా ఉన్నదేమో. చిన్నగా జలుబు కానీ, కొంచెం తలనొప్పి కానీ, కొద్దిగా గొంతులో గరగర అని ఏమైనా అనిపించింది అనుకో, ఇక వెంటనే మన మనసు ఫిక్స్ అయిపోతుంది.
ఇటువంటిది మనలో ఉండకుండా ఉండడానికి దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తూ పోవాలి. కోవిడ్ వచ్చింది అనేది ఒక అసాధారణమైన సంభవం అని మీరు అనుకోకూడదు. అది అరుదైన ఒక కార్యం అని మీరు అనుకోకూడదు. సహజంగా అవి అన్ని ప్రాంతాల్లో ఉన్నది. మనం ఎక్కడ టచ్ చేస్తున్నాం, ఏ వస్తువు తీసుకుంటున్నాం మనకు తెలీదు. ఎవరి ద్వారా అది మనలోనికి వచ్చుచున్నదో మనకు తెలీదు. కాబట్టి దీనిని ఒక అరుదైన విషయము అని మీరు అనుకోకూడదు. అసాధారణమైన ఒక కార్యం అని మీరు అనుకోకూడదు. మనం వాటి మధ్యలోనే మనం నడుస్తున్నాం. కాబట్టి దేవునిపై విశ్వాసం ఉంచటం తప్ప మనస్సును కలవరపరచడానికి మీరు అనుమతించకూడదు. ఇన్ కేస్ మీలో ఒకరికి ఆ సిమ్టమ్స్ కనిపించింది అని అనుకుందాం, వెంటనే మనకిచ్చినటువంటి ప్రికాషన్స్ చేస్తూ ప్రార్థనతో భక్తితో దేవుని సన్నిధిలో సమయం గడపడం, వీలైనంతగా క్వారంటైన్ చేయడం, సెల్ఫ్ క్వారంటైన్, ఫ్యామిలీకి ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు దూరంగా ఉండి బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, దేవునితో సమయం గడపడం, ఇవి మనం చేయటానికే ప్రయత్నం చేయాలి. కానీ దిగులు పడిన వారిగా మనం మారొద్దు. నేను చెప్పాను కదా, ఇదివరకే నేను ఒకసారి చెప్పాను, గల్ఫ్ కంట్రీలో ఒక ఫ్యామిలీ ఉండే, హస్బెండ్ అండ్ వైఫ్, ఒక చిన్న బిడ్డ, ఆ హస్బెండ్ యొక్క తల్లి. ఆ తల్లి ఏమో 85-90 years ఏజ్డ్. భార్య హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, హస్బెండ్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. హస్బెండ్కు COVID-19 పాజిటివ్ అయింది. అతనే ఐసీయూలోకి తీసుకొని వెళ్ళారు. ఆయన తిరిగి రాడు అని భయపడిన భార్య తన బిడ్డకు మందిచ్చి ఆమెను మరణంలోనికి నడిపించారు. ఈ భార్య కూడా చనిపోయారు. 7 రోజుల తర్వాత ఆ భర్త ఆ స్వస్థత నుంచి బయటికి వచ్చాడు. ఆయన స్వస్థత పొందాడు. వృద్ధురాలైన తల్లి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో దుఃఖక్రాంతురాలైపోయారు. కొంతమందికి అనవసరమైన భయం, మన జీవితంలో అనవసరమైన భయం ఉండొద్దు. దేవుడు అనుమతించకుండా మన జీవితంలో ఏమీ రాదు. ఇది మీరు నంబర్ 1గా గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు మనకు? మనలని సరిచేసుకోవడానికి. ఎందుకంటే మన డిసిషన్స్లో, మన మాటలలో దేవునికి ఇష్టం లేని ఏదైనా కార్యకలాపాలలో మనం ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని దేవునికి తెలిస్తే, దేవుడు మనల్ని రెక్టిఫై చేయడానికి, మనల్ని సరిచేసుకోవడానికి, ప్రార్థనలోను భక్తిలోను ఆసక్తిలోను మనల్ని ముందుకు నడిపించడానికి దేవుడు మనకు కూడా అనుమతించవచ్చు. కానీ మనల్ని మరణానికి అప్పగించడు. ఆయన మనల్ని చేయడానికి ఎదురు చూస్తాడు. మీ నుండి రియలీ రిపెంటెన్స్ వస్తుందా అని చూస్తాడు. దేవా, నేను పొరపాటు చేశానని నేను ఒప్పుకుంటున్నాను, నాలో మిస్టేక్స్ జరిగింది, నన్ను నేను పొగుడుకున్నాను, నీకు ఇవ్వవలసిన ఘనత నేను తీసుకున్నాను, నిన్ను మహిమపరచవలసిన స్థానంలో అది నేను తీసుకున్నాను, తప్పైపోయిందని నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థించుచున్న ఒక వ్యక్తికి దేవుడు ఖచ్చితంగా క్షమాపణ కలుగజేస్తారు. వారిని మారు మనసులోనికి నడిపిస్తారు. కొంతమంది రియలైజ్ అవ్వకుండా వారి యొక్క మొండి పట్టునే పట్టుకొని ఉంటే ఇక ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఇన్ఫెక్టెడ్, మీ జీవితంలో ఆ ఇన్ఫెక్షన్ ఉంది అని అనుకున్నట్లయితే, బెటర్ యూ సరెండర్ యువర్ లైఫ్ ఫర్ ద లార్డ్. దేవా, నన్ను సమర్పిస్తున్నాను, కరుణించు ప్రభువా, పొరపాట్లను క్షమించు ప్రభువా, కొంచెం టూ మచ్ మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది, నన్ను సరిచేసుకుంటాను ప్రభువా అని ప్రభు సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకొని ఒక ఉత్తమమైన డిసిషన్ మనం తీసుకున్నట్లయితే దేవుడు తన మనసు మార్చుతాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక కొన్నిసార్లు ఇటువంటి సిచ్యువేషన్స్ అనుమతిస్తాడు. మనము ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎప్పుడు కూడా మనం జీవించకూడదు. నేను మీకు చెప్పాను, నేను మీ ఇంటికి వచ్చినా నన్ను మీరు ఒక స్ట్రేంజర్గా చూసుకోవాలి అని నేను చెప్పిన మాట మీకు గుర్తుండొచ్చు. మా పాస్టర్ గారే కదా, ఆయనకేం ప్రాబ్లం ఉండదులే అని చెప్పి మీరు టూ మచ్ నాతోని దగ్గరగా
సహవాసం చేయకూడదు, ఈ పీరియడ్లో మాస్క్ ఉండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి అని నేను చెప్పాను. మరి మన వాళ్ళకు కొంతమందికి ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంత ఇష్టం లేక వారికి ఫేవరెట్గా ఉన్నటువంటి వారితో చాలా సన్నిహితంగా సహవాసం చేస్తే బహుశా ఇటువంటిది అటు ఇటు రావడానికి ఉన్నటువంటి ఆస్కారం ఉంది. ఈరోజు మన సబ్జెక్ట్ అది కాదు గనక నేను వదిలేస్తున్నాను. చూడండి, మనము విశ్వాసమును డాలు పట్టుకొని ముందుకు నడవాలి అని ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. మన విశ్వాస జీవితంలో మనం ఓడిపోయి దేవుడు సంతోషించడు. మనం నిరాశ చెంది ఉంటే దేవుడు చప్పట్లు కొట్టరు. మనం ఫెయిల్ అయిపోయాము అంటే ఆయన మనసులో ఎంత దుఃఖం ఉంటుందో తెలుసా? ఒక కుమారుడు ఆ కుటుంబానికి ఇబ్బంది కలుగజేశాడు అంటే ఆ తండ్రి సంతోషించి చప్పట్లు కొట్టడు. ఒక కుమారుడు తన పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాడు అంటే ఆ తల్లి ఆనందించరు. అదే ప్రకారంగా దేవుడు కూడా మన జీవితంలో ఫెయిలియర్ వచ్చినది చూస్తే ఆయన సంతోషించేవాడు కాదు. కొన్నిసార్లు మనం మన పిల్లల్ని గద్దిస్తాం, కొన్నిసార్లు మనం బెత్తముతో శిక్షిస్తాం. ఉద్దేశం ఒకటే, నా కుమారుడు సెటరైట్ అవ్వాలి, నా కుమారుడు మార్పు చెందాలి, నా కుమారుడు బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు అటువంటి కార్యాలు మన జీవితంలో కొన్నిసార్లు అనుమతిస్తారు. గుర్తుపెట్టుకోండి, మన ప్రభు మనకు అద్భుతమైన కార్యములతో మనల్ని బలపరచుటకును, ప్రొటెక్ట్ చేయుటకును, నడిపించుటకును తగిన వాక్యాలు మనకు అనుగ్రహించారు. అది మాత్రమే కాదు, తగిన పరిశుద్ధాత్మ సాన్నిధ్యమును మనకు అనుగ్రహించారు. మనము మండుచున్న అగ్ని గుండంలో ఉండే పరలోకంలో దేవుడు నెమ్మదిగా ఉంటారని మీరు అనుకోకండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు నీతిమంతులై ఉండి అగ్నిగుండములో పడవేయబడ్డారు. కారణం, రాజుగారు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయను అని వారు రాజు ముఖం చూసి చెప్పినదే అతనికి కోపం కలుగజేసినది. మేము సేవించుచున్న మా దేవుడు మమ్ముని నీ చేతిలో నుండి ఈ అగ్నిగుండము నుండి విడిపిస్తాడు. ఇన్ కేస్ ఆయన విడిపించకపోయినా కూడా నీ కోరిక మేము మన్నించలేము అని చెప్పి రాజుగారిని ఎదిరించినందుకు అతని కోపం అధికమై అగ్నిగుండము యొక్క తీవ్రత 7 మార్లు పెంచి ఈ ముగ్గురిని అగ్నిగుండంలో పడవేశారు. కానీ పరలోకం దిగి వచ్చింది, మనిషి కుమారుడు దిగి వచ్చాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో దేవదూత దిగి వచ్చారు అని రాజు అంటున్నాడు. అక్కడ దేవదూత లాంటి ఒకరిని నేను చూస్తున్నాను అని అన్నాడు. దేవుడు అక్కడికి దిగి వచ్చి వారిని అగ్నిగుండము నుంచి సంరక్షించారు. వారి ఒక రోమం కూడా కాలిపోలేదు. కనుక నీ జీవితంలో నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా నీ విశ్వాసం విడిచిపెట్టద్దు, నిరాశ చెందకూడదు. నీకు నీ శరీరంపై అధికారం లేదు. దీనిని మరణానికి నడిపించడానికి కానీ శిక్షించడానికి కానీ నీకు రైట్ లేదు. నీ ప్రమేయం చొప్పున నువ్వు ఈ లోకంలో పుట్టలే, నీ ప్రమేయం చొప్పున నువ్వు ఇంతవరకు జీవించలేదు. దేవుని కృప ద్వారా, ఆయన ప్రణాళిక ద్వారా నువ్వు వచ్చావు. దేవుడు నిన్ను గూర్చి ఉద్దేశించిన ఉద్దేశములు నీకు తెలియదు. ఒక భయంకరమైన పరీక్షల్లో దేవుడు నిన్ను పెట్టాడు అంటే ఒక ఉన్నతమైన ప్రమోషన్ దేవుడు నీ గురించి ఆశించుచున్నాడు. 5th క్లాస్ పరీక్ష రాసిన బిడ్డకు ఐఏఎస్ ఆఫీసర్గా పదవి దొరకదు. ఐఏఎస్ ఆఫీసర్గా పదవి రావాలంటే నువ్వు ఐఏఎస్ ఎగ్జామ్ రాయాల్సిందే. గనుక దేవుడు నీ పరీక్ష ఎంత తీవ్రపరచాడో నీ రిజల్ట్ కూడా అంత ఉన్నతమైనటువంటిది. నువ్వు నిరాశ చెందవద్దు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పండి. మీ జీవితంలో విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికి అనేక మంది భక్తుల జీవితంలో ఆయన చేసిన అద్భుతకరమైన వార్తలు ఈ బైబిల్లో ఉంది. దీన్ని చదవండి. అందులో సింహపు గుహలో పడిన దానియేలు ఎలా బయటికి వచ్చాడు అనేటువంటిది మనం దానియేలు ప్రవచనంలో చూస్తున్నాం. అదే గ్రంథంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండం నుంచి ఎలా బయటికి వచ్చాడో చెప్పబడి ఉన్నారు. ఇటువంటి సందర్భాలు, ఇటువంటి తరుణాలు అనేకం.
వాటి మధ్యలో ఒక్కొక్క భక్తుడు దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు ఎలా బయటికి వచ్చాడో అని వారి అనుభవం తెలియపరుస్తున్నారు. దావీదు మహారాజు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన చెప్పుచున్నాడు, నేను గాఢాంధకారపు లోయలలో సంచరించవలసి వచ్చినా నేను భయపడను, ఎందుకనగా నీవు నాకు తోడుగా ఉందువు. దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ఎటువంటి చీకటి ప్రాంతానికి కూడా మనం వెళ్ళడానికి మనం సాహసించవచ్చు. ఎందుకంటే ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు, మనలని ఆశీర్వదిస్తాడు. మన జీవితంలో ఆయన అద్భుతమైన కార్యములు జరిగించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ దేవుడు నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. ఆయన నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం షీల్డ్, డాల్ అని చెప్తే మనం వెంటనే మనకు గుర్తొచ్చేది దేవునిపై ఆశ్రయించడం కాదు, ప్రాపర్టీస్ కొనాలి. అది మనకు ఒక షీల్డ్. కష్టం వచ్చినప్పుడు మనం అమ్ముకుంటాం, మనం అవసరం తీస్తాం. సో అవర్ ప్రాపర్టీ విల్ ప్రొటెక్ట్ అస్. మనం అందరము ప్రాపర్టీ సంపాదించడానికి ఉన్నటువంటి పరుగులో ఉన్నాం. మరి కొంతమందికి బ్యాంక్ బ్యాలెన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఏ ఎమర్జెన్సీ వచ్చినా కార్డు స్వైప్ చేయాలి, ఎన్ని లక్షలైనా అవసరత కొరకు వాడుకోవాలి. సో బ్యాంక్ బ్యాలెన్స్ను షీల్డ్గా వాడుకుంటున్నారు, ప్రాపర్టీని షీల్డ్గా వాడుకుంటున్నారు. అది మాత్రమే కాదు, లోకములో కొంతమందికి ఫ్రెండ్స్ షీల్డ్గా వాడుకుంటారు, మనుష్యులను వాడుకుంటారు. హ్యూమన్ షీల్డ్. నాకు అపాయం కాకుండా ఫ్రెండ్ను ముందు పెడతారు. బలి అయితే ఆయన పోతాడు కానీ నాకేం కాదు. కానీ ఇక్కడ ఎవరిని కూడా మన షీల్డ్గా వాడుకోవడానికి ఇప్పుడు వీలు లేదు. ఎవరిని కూడా మనకు దగ్గర పెట్టుకోవడానికి వీలు లేదు. రాజకీయ నాయకులు వారి గన్మెన్ను కూడా దూరం ఉంచుతున్నారు. వారి ప్రాణాన్ని ప్రొటెక్ట్ చేయడానికే గన్మెన్లు. కానీ వారికి కోవిడ్-19 స్థిరీకరించిన సందర్భంలో ఒక్కని కూడా విశ్వసించి దగ్గర నిలబెట్టలేని పరిస్థితి ఉన్నది. అటువంటి అయోమయ పరిస్థితిలో విశ్వాసం పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. మనము ఈ లోకములో మనకున్నటువంటిది ఏది కూడా మనల్ని ప్రొటెక్ట్ చెయ్యదు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కొంతమంది ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీస్ వారికి షీల్డ్గా వాడుకుంటారు. వేరే కొంతమంది రెస్ట్ కూడా తీసుకోకుండా కష్టపడి పనిచేసి సంపాదించి షీల్డ్గా వాడుకుంటారు. వారు నిద్రపోరు సరిగా, వారు సమయానికి భోజనం చెయ్యరు, పనియే. వారికి ఎప్పుడు డ్యూటీ, ట్రావెల్, టూరు, ఫ్యామిలీ ఇష్యూ కాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు వారి ప్రొటెక్షన్ కొరకున్న పరుగులో వారు ఉంటారు. ఫ్యామిలీస్ చాలా ఆశిస్తూ ఉంటారు, డాడీ మాతో 2 రోజులు ఉంటే బాగుండు అని పిల్లలు ఇష్టపడతారు. డాడీ నువ్వు నాతో కొంచెం సమయం స్పెండ్ చేస్తావంటే ఇప్పుడు కాదు నాన్న తర్వాత అని చెప్పి తప్పించుకొని తిరిగిన తండ్రులందరూ ఇప్పుడు ఒట్టిగరే సోఫాలో కూర్చొని ఉన్నారు. వారు మరి అంత బిజీ లైఫ్లో లేరు. పిల్లలు చాలా హ్యాపీ. ఒకటి స్కూల్ లేదనే హ్యాపీనెస్, రెండోది తండ్రిని దగ్గర దొరికారు అనే ఇంకో హ్యాపీనెస్. ఇటువంటిది అన్నీ సమ్మిశ్రమైనటువంటి ఈ లోకంలో మనం ముందుకు వెళ్తున్నాం. మరి కొంతమందికి ఏంటి తెలుసా? ఇన్సూరెన్స్ ఈజ్ మై షీల్డ్. ఐ హ్యావ్ ఎ హెల్త్ కార్డ్. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఐ విల్ యూస్ మై ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ నీకు ఇచ్చే ప్రొటెక్షన్కు లిమిట్ ఉంది. మీ ఫ్యామిలీలోనే 4 డాక్టర్స్. ఏం భయం? ఒకరు గైనకాలజిస్ట్, ఒకరు ఫిజిషియన్, ఒకరు న్యూరోసర్జన్, ఇంకొకరు హార్ట్ స్పెషలిస్ట్. ఏ ఎమర్జెన్సీ వచ్చినా ఈ 4లో ఒకరు మనకు పనికొస్తారని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రపంచంలో అటువంటి సామర్థ్యం కలిగిన డాక్టర్లే అయోమయంలో ఉన్నారు. మనమందరం నిస్సహాయులం. మనకందరికీ కావలసినది పైనుండి దేవుని శక్తి కావాలి, దేవుని కృప కావాలి. నేను ఎవరినో ఎగతాళి చేశారని మీరు అనుకోకండి. ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. నేను మీతో యాథార్థ్యమును మాట్లాడుచున్నాను. ఈరోజు ఐ యామ్ స్ట్రాంగ్ అని చెప్పడానికి ఏ బాడీ బిల్డర్కు కూడా వీలు కాదు. జిమ్ములన్నీ ఖాళీగానే ఉన్నది. మనుషులందరూ భయంతోనూ అనుమానంతోనూ ఉన్నారు. ఎక్కడ ముట్టాలన్నా భయం వారిని మింగేస్తుంది.
కనుక నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియులరా, ఈ పరిస్థితిలో ఆశ్రయించడానికి ఉత్తమమైన ఒక స్థానం దేవుని సన్నిధి. ఆయన మనతో చెప్పిన మాట, నేను నిన్ను విడువను ఎడబాయను, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో కూడా ఉన్నాను అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన యందున్న విశ్వాసముతో మనం ముందుకు నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పిద్దాం. చూడండి, మనము 2వ కొరింథీ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న విశ్వాసులకు రాసినటువంటి 2వ పత్రిక, దాని యొక్క 11వ అధ్యాయం 24 నుంచి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే, యూదుల చేత 5 మారులు ఒక్కటి తక్కువగా 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనముల వలనైన ఆపదలోను, అన్యజనముల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల వలన కలిగిన ఆపదలు, ఇవన్నీ నాకు కలిగినది. కానీ దేవుని ప్రేమ నుండి ఇదేది కూడా నన్ను ఎడబాపలేదు. ఆయన యందు నాకుండిన విశ్వాసము నేను గట్టిగా పట్టుకున్నందుకు ఈ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు నన్ను కాపాడాడు. షీల్డ్, ప్రొటెక్షన్, డాలు మనకు దేవుని వలన కలుగుతుంది. కొన్నిసార్లు శత్రువుల చేత, కొన్నిసార్లు అపరిచితుల చేత, కొన్నిసార్లు ప్రయాణ మధ్యలో, ఈ విధమైన అనేక సందర్భాల్లో మనకు కష్టాలు ఎదురవుతుంది. కొన్నిటిలో మనం ఖచ్చితంగా పడతాం, కానీ దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని విడిపించువాడు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆయన మీకు షీల్డ్ అయి ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. మీకు ఉండవలసినటువంటిది ప్రభువునందున్న విశ్వాసం. ప్రభువునందున్న విశ్వాసం, ఆయన మీద మీకుండిన ప్రేమ పరిస్థితిని బట్టి మార్పు చెందకూడదు. అన్ని మేలు జరిగితే దేవుని నమ్ముతాం, అన్ని వ్యతిరేకతలు ప్రభుని నమ్మడం అని బట్టి ఎంత పెద్ద పరీక్షలు అని అంటే దాని అర్థం నిన్ను దేవుడు ఎక్విప్ చేస్తున్నాడు. పరీక్షలు ఎక్కువగా రాసినవాడు ఎక్కువ రిజల్ట్స్ పొందుకుంటాడు. పరీక్షలు లేనివానికి అసలు జ్ఞానం ఉందా లేదా అని కూడా మనకు తెలియదు. కొన్ని ప్రశ్నలు అడుగుతూనే ఆ వ్యక్తి లోపల నుంచి వచ్చే జవాబు మనం వినేది. ప్రశ్నలే అడగమనుకోండి, అతని లోపల ఏం జవాబు ఉన్నదో మనకు తెలియదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిన్ను పరీక్షల్లోకి దేవుడు నడిపించేది, శ్రమలలోకి దేవుడు నడిపించేది నిన్ను బలవంతునిగా తయారు చేయడానికి దేవునికి స్తోత్రం. మీ జీవితంలో అద్భుతమైన కార్యములు చూడాలని దేవుడు కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన మన జీవితంలో అనుగ్రహించు విజయము అది పొందడానికి తగినట్లు ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. పౌలు గారు 33 వరకు ఉన్నటువంటి వచనాలు మీరు సమయం ఉన్నప్పుడు మీరు చదువుకోండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 33 వరకు ఉన్న వచనాలు మీ వ్యక్తిగత ధ్యానం కొరకు మీరు వాడితే, మీరు చదివితే బాగుంటుంది. ఇవన్నీ కాక అనేక రకాలైన చింతలు తనకు కలిగినది. కానీ వాటన్నిటి మధ్యలో దేవుడు తన్ను అద్భుతంగా నడిపించాడు, తనకు జయమిచ్చాడు, అతని దేవుడు ప్రొటెక్ట్ చేశాడు అని చెప్తున్నాడు. శారీరకమైన ఆపదలే తనకు కలిగింది, దెబ్బలు తిన్నాడు, నిందలు సహించాడు, అనేక రకాలైన వ్యతిరేకతలు పొందాడు. కానీ వాటన్నిటి మధ్యలో కలవరపడకుండా ఆయన నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ప్రభు మనకు అనుమతిస్తున్న సమస్యలలో మన విజయం సాధించడానికి విశ్వాసం అవసరం. ఇప్పుడు నేను మీకు చెప్పాను, మనల్ని ప్రొటెక్ట్ చేసేది మన ఆస్తి కాదు, మన ప్రాపర్టీస్ కాదు, మనల్ని ప్రొటెక్ట్ చేసేది మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మనల్ని ప్రొటెక్ట్ చేసేది కష్టపడి సంపాదించిన డబ్బు కాదు,
మనల్ని ప్రొటెక్ట్ చేసేది హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, లైఫ్ ఇన్సూరెన్స్ కాదు. మనల్ని ప్రొటెక్ట్ చేసేది దేవుని యొక్క కృపే. మరి ఈ చెప్పబడినవన్నీ మనకు అవసరమే. ఆస్తి మనకు అవసరం, బ్యాంక్ బ్యాలెన్స్ మనకు అవసరం, ఇన్సూరెన్స్ మనకు అవసరం, మనం కష్టపడి సంపాదించడం అవసరం. ఇవన్నిటికీ సరిహద్దు ఉంది, దాని అన్నిటికీ లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ దాటి మన దగ్గరికి రాలేరు. ఒక ఎమర్జెన్సీ వచ్చింది, హాస్పిటల్లో రాత్రి 3 గంటలకు మనల్ని తీసుకొని వెళ్ళారు అనుకుందాం. డాక్టర్ చెప్పారు, ½ అన్ అవర్లో ఈ ఇంజెక్షన్ తీసుకొస్తే ఇతడు బ్రతుకుతాడు. 24 అవర్స్ మెడికల్ స్టోర్స్ ఉన్నాయి, అన్నిట్లో మనం తిరిగాం, ఎక్కడ కూడా మెడిసిన్ లేదు. ఒక్క షాపులో మెడిసిన్ ఉండొచ్చు, కానీ అది షట్టర్ వేసి ఉంది. ½ అన్ అవర్లో ఆ ఇంజెక్షన్ తీసుకొని వచ్చి డాక్టర్కి ఇస్తేనే ఆ వ్యక్తి బ్రతుకుతాడు. అటువంటి సందర్భాల్లో దేవుని మహాకృప ఉంటే మాత్రమే ఆ మెడిసిన్ దొరుకుతుంది. ఎన్ని కోట్ల రూపాయలు మన చేతిలో ఉన్నా ఆ మెడిసిన్ అందుబాటులోకి రావడం దేవుడు మీ ఎడల చూపించుచున్న మహాకృప. అందుకు మీరు దేవుని అందు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. మీ జీవితంలో మీకు తెలియకుండానే దేవుడు మిమ్మల్ని సంరక్షిస్తూ కాపాడుతూ మిమ్మల్ని అనుదినం పరిపాలిస్తున్నారు. వీటన్నిటికంటే మించిన ఆయుధం సాతాను మనకు విరోధంగా వాడేది ఏంటి తెలుసా? టెంప్టేషన్స్. మనలో శోధనలు కలగజేయడం, దొంగతనం చేయాలనే ఒక బుద్ధి పుట్టడం, వ్యభిచారం చేయాలనేటువంటి ఒక ఆలోచన కలగడం, ఏదైనా నేరం చేయాలని, తప్పు చేయాలని శోధించడం. ఈ విధమైన శోధనలు మనలో వస్తాయి కూడా మనం పడిపోతాం. బయట నుంచి ఉన్న అటాక్స్ ఏం అవసరం లేదు, మన లోపల నుంచి వచ్చిన అటాక్స్ వలన కూడా మనం కృంగిపోయే ఛాన్సెస్ ఉంది. టెంప్టేషన్స్ను ఎదిరించడానికి విశ్వాసం అను డాలు మనం పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అపవాది ఒకటి మిస్ అయితే ఇంకొకటి ఏదైనా మనకు విరోధంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనలని ఇమ్మారల్ లైఫ్లోకి నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తాడు. ధార్మికత లేని వారిగా ఉండడం, మనకు చెడు ఫ్రెండ్స్ను అండగట్టడం. వారి చెడు వాళ్ళని మనకు తెలియదు, మంచి వారు అనుకొని మనం ఫ్రెండ్షిప్ మొదలు పెడతాం. కొద్ది రోజుల తర్వాత వారి ద్వారా వివరించలేనంత నష్టం, కష్టం, బాధలు ఇవన్నీ కలగజేస్తాడు సాతానుగాడు. కాబట్టి టెంప్టేషన్స్ను ఎదిరించడానికి మనకు విశ్వాసం అవసరమైంది. మనము విశ్వాసమును డాలు పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనల్ని టెంప్ట్ చేస్తారు ధన సంపాదన కొరకు. ఈరోజు మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక వార్త ఏంటంటే, కొన్ని కిలోస్ ఆఫ్ గోల్డ్, 600 కోట్ల రూపాయకి విలువ కలిగిన గోల్డ్ బిస్కెట్స్ ఒక పెద్ద బాక్సులో ఫ్లైట్ ద్వారా వచ్చింది. ఉన్నతమైన వ్యక్తులు దాని వెనకాల ఉన్నారు. 600 కోట్ల విలువ కలిగిన గోల్డ్ బిస్కెట్స్ ఈరోజు మీడియాలో వైరల్ అవుతుంది. నేను మీకు తెలియపరుస్తున్నాను, ఇది అపవాది చేత కలుగుతున్న ఒక టెంప్టేషనే. నీకు 2 కోట్లు వస్తుంది, ఇవి తీసుకపో. నీకు 200 కోట్లు వస్తుంది. ఏదో విధంగా శోధించి మనుషులను, అందమైన వారిని, ఆరోగ్యం కలిగిన వారిని, ధనికులైన వారిని అనవసరమైన శోధనలోనికి నెట్టేసి అపవాది వారిని ఇరికిస్తారు. మరి ఎక్కడికి వెళ్తారు? జైలు పాలవుతారు. అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండి ఏడవాల్సి వస్తుంది. ఇక్కడ అద్భుతమైన జీవితం బయట చేయడానికి స్వేచ్ఛ కలిగిన మనుషులు, లేని వాళ్ళు కాదు, ఉన్నత స్థాయిలో ఉన్నవారు అత్యాశకు గురి అయి ఇటువంటి టెంప్టేషన్లో పడతారు. ఒకటి, వారి ఘనత పోగొట్టుకుంటారు. రెండవది, వారి యొక్క నెమ్మది పోగొట్టుకుంటారు. మూడవది, ఇంటికి ఇదివరకు ఉండిన సల్పేరు, మంచి పేరు వారు పోగొట్టుకుంటారు. నాలుగవది, జైలు పాలవుతారు. ఇటువంటిదన్నీ సాతానుగాడు మనకు ఇచ్చేటువంటి బహుమానాలు. కాబట్టి వాని శోధనలు మనకు వచ్చుచున్నప్పుడే ఇది నాకు తగదు, ఇది నాకు వద్దు అని మనం డిసైడ్ అవ్వాలంటే మన లోపల బలమైన దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం మనలో బలంగా లేకపోతే సులువుగా చుక్కులు పెట్టు పాపములోనికి మనం నెట్టివేయబడతాం. ఇది ఇలా చేస్తే నీకు ఇంత ఇస్తాం, అంత ఇస్తాం. నా దగ్గరికి వస్తారు, మీకు అది ఉందా, ఇది ఉందా, ఆ పర్మిషన్ ఉందా, మేము కొన్ని కోట్లు ఇస్తాం.
అమ్మ ఆ కోట్లు మోయడానికి ఉన్న బలం మనకు లేదు, ఉన్న పరిచర్య ఉన్నట్టు చేస్తే సరిపోతాయి, మనకు అట్లాంటిది లేదు అని చెప్పడం జరుగుతుంది. తెలియదు మనుషులకు. మీకు ఆ పర్మిషన్ ఉందా, మీకు ఈ పర్మిషన్, మనకి ఏ పర్మిషన్ లేదు. దేవుడు మనకు అప్పగించిన పర్మిషన్ ఆ రోజు మన్నాతో బ్రతకండి అని దేవుడు చెప్తున్నాడు. దానికి ఉన్నటువంటి సంయమనం మన హృదయంలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని చిత్తం నెరవేర్చడానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. మనల్ని మెటీరియల్ బ్లెస్సింగ్స్లోకి అపవాది మనల్ని శోధిస్తాడు. మూడవ టెంప్టేషన్ ఏంటి తెలుసా? శారీరకమైన సుఖము, భోగముల కొరకున్న టెంప్టేషన్. ఒక భక్తుడు చెప్పాడు, 3 G's ఆర్ వెరీ డేంజరస్. ఒకటి గోల్డ్, రెండవది గర్ల్, మూడవది గ్లోరీ. మనకు ఘనత కావాలని కొంతమంది పొరపాటు చేస్తారు. పేరు సంపాదించాలి, ఘనత రావాలి, దానికోసం వారు ఏ పని అయినా చేస్తారు. ఘనతకు బదులు వారికి ఉన్న సాక్ష్యం కూడా పోగొట్టుకున్నటువంటి వారిగా వారి జీవితకాలం అంతా నిరాశ చెందాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. విశ్వాసం, దేవునిపై ఉన్న విశ్వాసం మన అనుదిన జీవితాన్ని ముందుకు నడిపించడానికి దేవుడు కృప ఇస్తాడు. రెండవది, మెల్లమెల్లగా దేవుడు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకుపోతారు. ఓవర్ నైట్లో కోటీశ్వరుడు అవ్వడానికి ప్రయత్నం చేయకండి. అది మనకు బాధయు కలవరమును తీసుకొని వచ్చును. ఈ సందేశాన్ని నేను రేపు కూడా కంటిన్యూ చేస్తాను. విశ్వాసం అను డాలు గురించి సవిస్తరంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్లో మనం పడిపోకుండా నిలబడడానికి మనకు దేవుని కృప అవసరం, దేవుని శక్తి అవసరం. ప్రాక్టికల్ లైఫ్లో మనం శోధనలో పడిపోకుండా, అపవాది యొక్క చెరలో పడిపోకుండా ఉండడానికి మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మీరు ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరు కూడా నోటిఫికేషన్ పంపాల్సిన అవసరం లేదు. ఇక్కడ లైవ్ స్టార్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు వెంటనే క్లిక్ కొడితే లైవ్లోకి మీరు జాయిన్ అయిపోతారు. ఈ సందేశాలన్నీ కూడా మీకు ఆత్మీయ అభివృద్ధి కలుగచేస్తున్నది అని అనుకుంటే 10 మంది ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ దగ్గర ఉన్న గ్రూపులలో ఇది షేర్ చేయండి. ఈరోజే చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ సందేశమును మీ స్నేహితులకు పరిచయం చేయండి. జీవితంలో మార్పు కలగడానికి ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోండి. దేవునికి ఇష్టలుగా నడవడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించండి. ధారాళమైన కృపలతో దేవుడు మనల్ని నడిపించిన గాక. మన ఉపవాస ప్రార్థన 23 రోజుల్లో ప్రవేశించడానికి దేవుడు కృపనిచ్చారు. ఇంకా ముందుకు వెళుచూ ఉన్న ఈ ప్రయాణం దేవుని కృప వలన అనదర్ 17 days మనం విశ్వాసముతో, ఆసక్తితో ముందుకు పోవడానికి మీరు కూడా దేవుని సన్నిధిలో ప్రయత్నం చేయండి. ఒకవేళ 40 days మీరు ఉండలేకపోయారు, 21 days మీరు ఉండలేకపోయారు, అనదర్ 14 days ఫాస్టింగ్ ప్రేయర్ మీరు మాతో కూడా చేయడానికి ఉన్న అవకాశం ఉంది. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా దేవుడు రిలీజ్ చేయుచున్న ఆ ఆత్మీయ అభివృద్ధి, ఐశ్వర్యం, ఆశీర్వాదములు మీరు కూడా పొందాలని మేము ఆశిస్తున్నాం. మాతో కలిసి ఉపవాస ప్రార్థనలు ఏకీభవించండి. ఒక 14 రోజులు దేవుని సన్నిధిలో సమయం గడపడానికి నిర్ణయం తీసుకోండి. ఈ సందేశములన్నీ మీ జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించడానికి మేము నమ్ముచున్నాం. నాతో ఏకీభవించండి, తల్లు వంచుదామండి. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ సందేశం నిమిత్తమై నీకు స్తోత్రం. విశ్వాసమను డాలు మేము పట్టుకొని మీ సన్నిధిలో మేము నిలవాల్సినటువంటి అవసరత ఉంది అని ప్రభువా మీరు మాకు తెలియపరిచిన నీ మాటను బట్టి నీకు స్తోత్రం. ఈ రాత్రి నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మేము విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తూ ఆత్మీయ జీవితంను ముందుకు నడిపించడానికి సహాయం చేయండి. అపవాది చెరలో పడిపోకుండా దేవుని కృపలో ఉండదగినట్లు మమ్మల్ని ఆదరించుమని ప్రార్థిస్తున్నాం. దీవెనలతో నింపమని మా యవనస్తులందరూ కూడా శోధనలో పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడే వారిగా ఉండుటకు నీ వాక్యము వారి జీవితంలో ప్రభావితం కావాలని ప్రార్థన చేస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముతున్నాను. మా టెలిఫోన్ నంబర్ స్క్రీన్లో కనిపిస్తుంది. మా యొక్క డీటెయిల్స్ మీకు యూట్యూబ్లో దొరుకుతుంది.
మమ్మల్ని సంప్రదించండి. మీ విలువైన అభిప్రాయములు కమెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి. మీరు ఈ వాక్యముతో ఏకీభవించారు, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మీరు మాకు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లో మీరు తెలియపరచవచ్చు. మేము మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయడానికి బద్దులమై ఉన్నాం. ఇప్పుడు ఇమ్మీడియట్లీ మా సంఘము ఆన్లైన్ టెలిఫోన్ ప్రేయర్లు ప్రారంభిస్తున్నారు. ఆ ప్రార్థన గుంపు మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. మీ ప్రార్థన విషయాలు మాకు తెలియపరచండి. మా ఫోన్ నంబర్స్ మీకు అవైలబుల్గా ఉంది. వాటిని మీరు అర్థం చేసుకొని మాతో సంప్రదించండి. దేవుడు మీ అందరిని దీవించిన గాక. రేపు సాయంకాలం 6 గంటలకు షార్ప్ 6 o'clock లైవ్ స్టార్ట్ అవుతుంది. మీరు మీ పనులన్నీ పక్కకు పెట్టి రేపటి లైవ్ తాజాగా వినడానికి మీరు సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాం. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ.